హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేసిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల కోసం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. ఈ పెన్షనర్లు ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో లైఫ్ సర్టిఫికెట్ అంటే జీవన్ ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి. 2026 సంవత్సరానికి సంబంధించి పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ను 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు తప్పనిసరిగా సమర్పించాలి. ఇక ఈ ప్రకటనను ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 26, 2025 నాడు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఖజానా కార్యాలయాలు, ఉప ఖజానా కార్యాలయాల్లో దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పొరపాటున వారు మర్చిపోతే కొంప మునుగుతుంది, చాలా సమస్యలు వస్తాయి. ఇక లైఫ్ సర్టిఫికెట్ అంటే ఏమిటో తెలుసుకుందాము. పెన్షనర్ ఇంకా జీవించి ఉన్నారని ధృవీకరించే పత్రం ఇది. ఇది సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు నిలిచిపోవచ్చు లేదా ఆలస్యం కూడా కావచ్చు. ఈ ధృవీకరణ ద్వారా ప్రభుత్వ పెన్షన్ నిధులు సరైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చూస్తుంది. అయితే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఇబ్బందులు కలగకుండా డిజిటల్ మార్గాలు, ఇంటి దగ్గర సేవలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ఇక సమర్పణ మార్గాలు చూసినట్లయితే ముందుగా 1 జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ ద్వారా సమర్పించవచ్చు. ఆధారిత బయోమెట్రిక్ అంటే వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు ఉపయోగించి ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ వెబ్సైటు లేదా యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా సులభంగా చేసుకోవచ్చు. ఇక రెండవది వచ్చేసి జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లో ముఖ గుర్తింపు అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉపయోగించి సర్టిఫికెట్ తయారు చేసుకోవచ్చు. ఇక వేలిముద్రలు సరిగ్గా రాని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మూడో ఆప్షన్ వచ్చేసి సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి నేరుగా వెళ్ళి సమర్పించవచ్చు. ఇక దీనికి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. బయోమెట్రిక్ అంటే చేతి వేలిముద్రలు సరిగ్గా రాకపోవటం, అనారోగ్య సమస్యలు, మంచానికి పరిమితమైన పెన్షనర్లకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మీరు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ఫోన్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో తమ పరిస్థితిని తెలియచేస్తే ఖజానా సిబ్బంది నేరుగా పెన్షనర్ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ధృవీకరిస్తారు. ఇది వృద్ధ పెన్షనర్లకు చాలా ఉపయోగకరం. ఇక లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. గడువు ముగిసిన లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులను ప్రభుత్వం తాత్కాలికంగా ఆపివేయవచ్చు. మార్చి నెల నుంచి పెన్షన్ ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. కాబట్టి గడువులోపు సర్టిఫికెట్ సమర్పించడం చాలా ముఖ్యం. ఈ సర్టిఫికెట్ సమర్పణ ద్వారా కలిగే ప్రయోజనాలు చూస్తే నిరంతరం పెన్షన్ అందుతుంది, ఆర్థిక భద్రత కూడా ఉంటుంది, ప్రభుత్వం నకిలీ క్లెయిమ్లను నివారిస్తుంది, డిజిటల్ మార్గాల వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలకు కూడా ఈ విషయం తెలియచేయాలని ఖజానా శాఖ ఆదేశించింది. పెన్షనర్లు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని గడువులోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. మరిన్ని వివరాలకు స్థానిక ఖజానా కార్యాలయాన్ని సంప్రదించండి లేదా జీవన్ ప్రమాణ్ .gov.in వెబ్సైట్ను చూడండి. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల శ్రేయస్సు కోసం జారీ చేసినది.